నెలలో 2 సార్లయినా గూడా వింటే దాని మీద అవగాహన బాగొస్తుంది. కొత్త వాళ్ళకి గూడా అవగాహన ఉంటుంది. మనకి చెప్పడం గూడా ప్రాక్టీస్ అవుతుంది అని ఈరోజు జూమ్ మీటింగ్ చెప్దామని అనిపిచ్చింది. మెయిన్‌గా మన కంపెనీ స్లోగన్ ఏందంటే, మనం తినే ఆహారమే మందుగా పనిజేయాలి. మందులు ఆహారం కాకూడదు. అంటే ఇప్పుడు జనరల్‌గా ప్రతి ఒక్కరు డే అనేది మెడిసిన్ తోటే స్టార్ట్ అవుతుంది గదా! బీపీ ఉంటుంది, థైరాయిడ్ ఉంటుంది, కొలెస్ట్రాల్ ఉంటుంది, షుగర్ ఉంటుంది, గ్యాస్ ట్రబుల్ ఉంటుంది. నిద్ర లేయంగానే ముందు టాబ్లెట్ యేసుకున్న తర్వాతే టిఫిన్ చేసే సిట్యుయేషన్ చాలా మందిలో ఉంది ఇప్పుడు. ఎందుకంటే మనం తీసుకునే ఆహారం సరిగ్గా లేదు కాబట్టి దానివల్ల మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి మెడిసిన్ వాడుతున్నాం. ఫ్యూచర్‌లో ఇంకా ఇప్పుడు మన పాస్ట్ జనరేషన్ తోటి పోలిస్తే, మన తాత వాళ్ళతోటి పోలిస్తే, మన నాన్న వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువైనాయి. వాళ్ళతోటి పోలిస్తే మనకి ఇంకా ఎక్కువవుతున్నాయి. మన నెక్స్ట్ జనరేషన్‌కి ఇంకా ఎక్కువవుతున్నాయి. ఇదే విధంగా కంటిన్యూ అవుతూ పోతుంటే మన లైఫ్ టైమ్ అనేది చాలా తగ్గిపోతుంది. కాబట్టి మన కంపెనీ ఏం చేసిందంటే, మన అందం గాని, ఆరోగ్యం గాని, ఆకృతి ఇవన్నీ కరెక్ట్‌గా ఉన్నాయనుకోండి, మనకు అందం మంచిగా ఉండి, ఆరోగ్యం బాగుండి, మనం చూడ్డానికి అంత వెయిట్ కాకుండా, సన్నగా కాకుండా, మనకి సరిపోయేంత మనం ఉండి ఇప్పుడు అవన్నీ ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా ఆనందం వస్తుందా? ఇప్పుడు అందంగా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం. ఆరోగ్యంగా ఉంటే బాగా పని జేసుకుంటాం. పని జేసుకోవడం వల్ల మనకి ఇన్‌కమ్ అనేది ఆటోమేటిక్‌గా వస్తుంది. ఇవన్నీ మన చేతుల్లోనే ఉంటాయి కాబట్టి, ఆనందం తీసుకునే అవకాశం గూడా మన చేతుల్లోనే ఉంది. కాబట్టి మన కంపెనీ ఫస్ట్ మనం తినే ఆహారం మందుగా పనిచేయాలి కాబట్టి, మనం తినే తిండిలో కొన్ని ప్రొడక్ట్స్ అనేవి మనం వెజిటేజ్ ప్రొడక్ట్స్ ఆల్టర్‌నేట్‌గా తెలుసుకుందాం. దాని గురించి ఈరోజు కంప్లీట్‌గా తెలుసుకుందాం. మన కంపెనీ పేరు వెస్టేజ్. వెస్టేజ్ అంటే అడుగుజాడలు. అడుగుజాడలంటే ఎవరు అడుగుజాడలు? ఇప్పుడు మన పూర్వీకులు మనకంటే చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు గదా! మన పెద్దవాళ్ళు అంటే తరతరాల ముందు తరాలతోటి పోలిస్తే, మనతోటి పోలిస్తే మన పూర్వీకులు చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు సాధారణంగా కెమికల్ ఫుడ్ చాలా తక్కువుండేది. అసలు కెమికల్స్ అంటేనే తెలీదప్పుడు. హాస్పిటల్స్ అంటే తెలీదు మెయిన్‌గా. అలానే అన్ని విధాల పొల్యూషన్ తక్కువ, కెమికల్ కంటెంట్ తక్కువ, మెడిసిన్ తక్కువ, తీసుకునేవన్నీ గూడా న్యాచురల్‌గా సహజ సిద్ధంగా తీసుకునేవాళ్ళు గాబట్టి వాళ్ళంతా ఆరోగ్యంగా ఉన్నారు. ఇప్పుడు మనం కూడా అవి డైరెక్ట్‌గా మనం తీసుకోలేకపోతున్నాం గాబట్టి. ఇప్పుడు ఒకప్పుడు అవిసె గింజలు చాలామంది రెగ్యులర్‌గా వాడేవాళ్ళు. వేపను గాని రెగ్యులర్‌గా తీసుకునేవాళ్ళు. అన్నీ గూడా మన సాధారణంగా మనకి చెట్ల నుంచి వచ్చే వాటిని తీసుకోవడం వల్ల ఆయుర్వేదంలాగా దాన్ని భావించి తెలిసి వాళ్ళకి పూర్తిగా తెలీదు దానివల్ల బెనిఫిట్లు. కానీ అవి తీసుకుంటూ వాళ్ళు ఆరోగ్యంగా ఉంటూ వచ్చారు. అవన్నీ మనం డైరెక్ట్‌గా తీసుకోలేకపోతున్నాం కాబట్టి, మన కంపెనీ ఏం చేసిందంటే ఈరోజు మనకు సప్లిమెంట్స్ రూపంలో అయినా అందించాలి వాటిని. ప్రతి ఒక్కరూ న్యాచురల్‌గా కెమికల్ లేకుండా సహజమైన ఫుడ్ తీసుకోవాలి. దానివల్ల మెడిసిన్‌గా గాకుండా మనం తినే తిండి వల్లే మనకు వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గాలి అని కంపెనీ మన పూర్వీకుల అడుగుజాడల్లో నడుస్తూ వాళ్ళ తిన్న ఆహారాన్ని మనకి సప్లిమెంట్స్ రూపంలో అందిస్తుంది. అందుకోసమని వెస్టేజ్ అంటే అడుగుజాడలు. పూర్వీకుల అడుగుజాడల్లో నడుస్తూ వాళ్ళు తిన్న ఆహార పదార్థాలని మన ఫుడ్‌లో భాగంగా చేసుకోవాలని ఆ విధంగా పెట్టడం జరిగింది. ఇది మన కంపెనీ మన ఇండియన్ కంపెనీ. మన వెస్టేజ్ కంపెనీ అనేది మన ఇండియాలో ఉంది. ఇండియాలో ఢిల్లీలో మెయిన్ బ్రాంచ్ ఆఫీస్ ఉంటుంది మన వెస్టేజ్ కంపెనీ అనేది. అది కూడా టాప్ సెల్లింగ్ కంపెనీస్‌లో, డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్‌లో టాప్ 100 కంపెనీస్ తీసుకుంటే మన ఇండియాలో నంబర్ 1 ప్లేస్‌లో ఉంది. డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ చాలా ఉంటాయి. ఇప్పుడు మనం మార్కెట్‌లోకెళ్తే మాకు అది తెలుసు, ఇది తెలుసు అని చెప్పి చాలామంది చాలా రకాలుగా చెప్తుంటారు. కానీ టాప్ 1 ప్లేస్‌లో ఉందంటే మన కంపెనీ బెస్ట్ అవ్వబట్టే టాప్ ర్యాంక్ వచ్చింది కదా! ఈ విధంగా మన ఇండియన్ కంపెనీల్లో మనది టాప్ 1 ప్లేస్‌లో ఉంటుంది. అలానే గ్లోబల్ వైడ్‌గా చూసుకున్న ఒక ఇండియన్ కంపెనీ గ్లోబల్ వైడ్‌లో ఏదైనా కంపెనీ ఉందా అంటే ఏదీ లేదు. ఈరోజు మన ఇండియాలో చాలా దేశాల నుంచి ఎక్స్‌పోర్ట్ అవుతున్న ప్రొడక్ట్స్‌ని మనం వాడుకుంటున్నాం. కానీ మన ఇండియాలో తయారయ్యి కంపెనీలో తయారయ్యి వాడుకునే ప్రొడక్ట్స్ చాలా తక్కువుంటాయి. కానీ మన ఇండియన్ వెస్టేజ్ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నా గూడా దాని ర్యాంక్ అనేది 38వ ర్యాంక్ ఉంది టాప్ 100 కంపెనీస్‌లో. చూడండి మనకు గుర్తింపు అనేది ఉంది గదా! అంత నంబర్ 1 ప్లేస్‌లో ఉంది మన ఇండియాలో. వరల్డ్ వైడ్ చూసుకున్న టాప్ 100లో 38థ్ ప్లేస్ ఉంది. ఎంత స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తుంటే ఎంత మంచి కంపెనీ అయితే అంత ర్యాంక్ మెయింటైన్ చేస్తుంది. అలాంటి కంపెనీలో ఈరోజు మనమందరం ఉన్నామంటే మనందరం అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడే మనకు అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని దాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. కంపెనీ స్లోగన్ ఏందంటే వాల్యూ ఫర్ హెల్త్. ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఉంటే ఆదాయం అనేది ఆటోమేటిక్‌గా వస్తుంది.
కాబట్టి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే మన వెస్టేజ్ కంపెనీ ప్రోడక్ట్స్ వాడుకుంటే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. మన వెస్టేజ్ కంపెనీ అనేది జూన్ 2, 2004లో స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు స్టార్ట్ అయ్యి ఇప్పటికి 22 ఇయర్స్ కంప్లీట్ అయింది మన కంపెనీ స్టార్ట్ అయ్యి ఇప్పటికి. 22 సంవత్సరాల నుంచి సింగిల్ మేనేజ్మెంట్ తోటి మన కంపెనీ నడుస్తుంది. ఎంత స్టాండర్డ్స్ ఉంటే ఉంటుంది ఈ రోజుల్లో మార్కెట్‌లో ఎన్ని డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ వస్తున్నాయి, పోతున్నాయి. కొన్ని మనీ కట్టించుకున్నాయి గోల్డ్ స్కీమ్స్ లాగా వస్తున్నాయి. కొన్ని మనీ బేస్డ్ వస్తున్నాయి. కొన్ని ప్రోడక్ట్ బేస్డ్ వస్తున్నాయి కానీ అవి యూజ్ లేని ప్రోడక్ట్స్ వస్తున్నాయి. అలా చాలా కంపెనీలతోటి పోలిస్తే మన కంపెనీకి స్టాండర్డ్ అనేది చాలా ఎక్కువ ఉంది. 22 సంవత్సరాల లైఫ్ ఉంది కాబట్టి డెఫినెట్లీ అంత స్టాండర్డ్ ఉంది కాబట్టి ఇన్ని సంవత్సరాల నుంచి జెన్యూన్‌గా ప్రతి ఒక్కరికి కంపెనీలో శాలరీలన్నా లేట్ అవుతాయేమో తెలియదు కానీ మనందరికీ కూడా వెస్టేజ్ కంపెనీ ఏం చేస్తుంది, ప్రతి ఒక్కరికి ఎవరి లెవెల్ని బట్టి వాళ్ళకి కొత్తగా జాయిన్ అయిన వ్యక్తులకు కూడా ప్రతి నెల 10వ తేదీ కోట్ల మంది ఉన్నారు మన బిజినెస్లో. కోట్ల మంది అయినా కూడా సిస్టమ్ క్యాలిక్యులేషన్స్ తోటి ఇంత కూడా ప్రాబ్లం లేకుండా, మిస్టేక్ లేకుండా అన్నీ కరెక్ట్గా జనరేట్ చేస్తుంది. అంత స్టాండర్డ్స్ ఉంది. సింగిల్ మేనేజ్మెంట్ తోటి నడుస్తుంది. మన కంపెనీలో ఇంకా ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి, హెల్త్ కేర్కి సంబంధించి ప్రోడక్ట్స్ ఉంటాయి, పర్సనల్ కేర్కి సంబంధించి ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఓరల్ కేర్కి ఉన్నాయి, కన్స్యూమబుల్స్, అగ్రి ప్రోడక్ట్స్. ఈరోజు మనం చూస్తే కనుక హెల్త్ కేరు, పర్సనల్ కేర్, ఓరల్ కేర్, కన్స్యూమబుల్స్, అగ్రి ప్రోడక్ట్స్ ఇవన్నీ మనకున్నాయి. ఒక్క గ్రోసరీస్ తప్ప. గ్రోసరీస్ అంటే ఇంట్లో వాడుకునే కందిపప్పు, మినప్పప్పు, ఇంకా పల్లీలు అలా రైతుల దగ్గర నుంచి వచ్చే పంటలకు సంబంధించి లేవు. ఎందుకంటే రైతులు జనరల్గా వాళ్ళు ఆధారపడి జీవించేదే దేని మీద జీవిస్తుంటాం మనందరం, రైతు ఫ్యామిలీలందరూ వాళ్ళు పండించే పంట మీదే ఆధారపడి వాళ్ళ లైఫ్ టైం అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళకి మనం నష్టం చేయకూడదు. రైతులు దాని మీదే ఆధారపడి ఉంటారు. వాళ్ళకి వేరే చేసుకునే జీవనాధారం లేదు కాబట్టి రైతులు వాడుకోవడానికి అగ్రి ప్రోడక్ట్స్ తెచ్చింది. డైరెక్ట్ కంపెనీ ప్రోడక్ట్స్ తీసుకొని రాకుండా రైతులు ఆ ప్రోడక్ట్స్ని వాడుకొని వాళ్ళు కూడా కెమికల్ లేని పంటలను పండించుకుంటూ మంచి దిగుబడి తీసుకుంటూ ఒక రైతు కూడా వచ్చి మన బిజినెస్లో మంచి ఇన్కమ్ తీసుకునే ఫెసిలిటీ కల్పించింది. చూడండి, ఒక రైతును కూడా గుర్తించుకొని రైతుకి మనం ఏ విధంగా లబ్ధి చేకూర్చాలి అని చెప్పి దాని గురించి కూడా పూర్తిగా చేయడం జరిగింది. ఈ విధంగా మన కంపెనీలో ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఉంటుంది. అన్నీ కూడా కెమికల్ లేకుండా న్యాచురల్గా ఉండే ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అండి. అన్నీ కూడా వాడుకుంటే ఆరోగ్యం వస్తుంది, చెబితే ఆదాయం వస్తుంది. అదే విధంగా అంటే మనది కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ. జనరల్గా మనం బయట ఏ షాప్లో తెచ్చుకున్నా, డీమార్ట్లో కానీ మన ఇంటి పక్కన షాపుల్లో కానీ మనం తెచ్చుకుంటున్న షాపుల్లో సంవత్సరాల తరబడి ప్రతి ఒక్కరం ఇంట్లో వాడుకునే నిత్యావసరాలు తెచ్చుకోవాలి కదా, తెచ్చుకుంటున్నాం. దాని నుంచి తిరిగి మనకి ఏమైనా రిటర్న్ రూపంలో వస్తుందా? రావట్లేదు కదా. ఇప్పుడు మన పెద్దవాళ్ళందరూ మనం కానీ ఇప్పటి వరకు కూడా మనం తిరిగి ఏమన్నా దాని నుంచి రిటర్న్ తెచ్చుకోగలిగామా మనం ఖర్చు పెట్టిన దానిలో నుంచి? కానీ ఈరోజు మనం వెస్టేజ్లో ఉన్నామంటే మనకు కావాల్సిన ప్రోడక్ట్స్కే మనం ఖర్చు పెడుతున్నాం. కానీ ఆ ఖర్చు పెట్టే దాంట్లో నుంచి అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకునే ఫెసిలిటీ ఉంది. ఒక కస్టమరు ఒక ఎంప్లాయీ తన లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి, తన లైఫ్ చేంజ్ చేసుకోవాలంటే వెస్టేజ్లో ఎక్సలెంట్ ఆపర్చునిటీ ఉంది. దాని గురించి ఈరోజు కంప్లీట్గా తెలుసుకుందాం. ఇది మెయిన్గా కంపెనీ ఇన్ఫర్మేషన్, స్టాండర్డ్స్ ఇది మనకు తెలిసి ఉండాలి. మన ఇండియాలో మన కంపెనీ ఎన్నో ర్యాంకింగ్ ఉంది. టాప్ 1 ప్లేస్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా టాప్ 100లో చూస్తే 38th ప్లేస్ ఉంది. కంపెనీ స్టార్ట్ అయ్యి ఇప్పుడు 22 ఇయర్స్ అయింది. సింగిల్ మేనేజ్మెంట్ ఉంది. మన మెయిన్ బ్రాంచ్ ఆఫీస్ అనేది ఢిల్లీలో ఉంది. మన కంపెనీ మెయిన్ స్లోగన్ ఏంటంటే మనం తినే ఆహారమే మందుగా పనిచేయాలి, మందులు ఆహారం కాకూడదు. అది అనేది ఎందుకోసం చెప్పాము, ఆ స్లోగన్ అనేది మన ప్రోడక్ట్స్ అనేది ఏ విధంగా తయారవుతాయి అనే దాని గురించి పూర్తిగా చూద్దాం. ఒక కస్టమర్ లాగా ఉండిపోకుండా ఈరోజు కస్టమర్ కూడా తన లైఫ్ చేంజ్ చేసుకునే అవకాశం వెస్టేజ్లో ఉంది. అది ఏ విధంగా అనేది కూడా మనకు పూర్తిగా బిజినెస్ ప్లాన్ వింటే ఒక అవగాహన అనేది వస్తుంది. ఇన్ని చెప్పారు, వీళ్ళ ప్రోడక్ట్స్ వాడుకోవచ్చా వాడుకోకూడదా, ఇన్ని రకాల కేటగిరీ ప్రోడక్ట్స్ అని చెప్పి చాలామందికి డౌట్ ఉంటుంది మనం కొత్తగా ఎవరికైనా బిజినెస్ ప్లాన్ చెప్పినప్పుడు. కానీ మన కంపెనీకి మార్కెట్లో ఏదైనా ఒక ప్రోడక్ట్కి అప్రూవల్ రావాలంటే కొన్ని సర్టిఫికేట్స్ అవసరం అవుతాయి. అలా మనకి కూడా మన గవర్నమెంట్ నుంచి కానీ బయట మార్కెట్లో కానీ ఇప్పుడు వేరే దేశాలలో మన ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక ఇండియన్ కంపెనీ ఉంది. ఇండియన్ కంపెనీ ఇప్పుడు వరకు 8 దేశాల్లో ఉంది. అక్కడ డైరెక్ట్గా మనకి పర్మిషన్ వచ్చేసిందా అంటే రాదు. మెయిన్గా అరబ్ కంట్రీస్లో ఇప్పుడు సౌదీలో ఉంది మన కంపెనీ, దుబాయ్లో ఉంది.
అక్కడికి పర్మిషన్స్ ఇవ్వాలంటే జనరల్‌గా ఇవ్వరు. హలాల్ సర్టిఫికేట్ ఉండాలి. హలాల్ సర్టిఫికేట్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఏదైనా ఒక ప్రోడక్ట్ మీద మనం ఇంగ్రీడియెంట్స్ రాస్తాం. ఏదైనా లేబుల్ మీద ఉంటుంది. ఈ ప్రోడక్ట్ పలానా దాంతో తయారైంది అని. ఆ విధంగా ఇంగ్రీడియెంట్స్ మనం చూస్తే గనక మన సప్లిమెంట్స్ మీద గానీ, ప్రొడక్ట్స్ మీద గానీ మనయి కూడా మెన్షన్ చేసి ఉంటాయి. అవన్నీ ఆ ప్రోడక్ట్‌ని ఓపెన్ చేసి వాళ్ళు అవన్నీ చెక్ చేసి ఇంగ్రీడియెంట్స్ అంతా పర్సెంటేజ్‌లు కరెక్ట్‌గా ఉన్నాయా లేదా అని వెరిఫై చేసి మనకి హలాల్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. అలా వాళ్ళు యాక్సెప్టెన్స్ అనుకున్న తర్వాతే వాళ్ళ కంట్రీలోకి మన ప్రోడక్ట్ వెళ్ళడం జరిగింది. చూడండి ఈ రోజుల్లో ముస్లిం కంట్రీస్‌లోకి అడుగు పెట్టాలంటే బయట వాళ్ళైనా కూడా చాలా కష్టం. బయట మనుషులు వెళ్ళాలంటేనే కష్టం. కానీ మన ఇండియన్ కంపెనీ అయ్యి వాళ్ళ దేశంలోకి వెళ్ళి మన ప్రోడక్ట్స్ మన కంపెనీ సేల్ చేస్తుంది అంటే మన కంపెనీకి ఎంత స్టాండర్డ్ ఉంది, ప్రతి ఒక్కరు దాన్ని అర్థం చేసుకోవాలి. అంటే వేరే దేశాలే మన ప్రోడక్ట్స్ని యాక్సెప్ట్ చేశాయి అంటే మనం ప్రోడక్ట్స్ వాడుకోవడానికి ఆలోచించాలా ఫస్ట్, అదొక రీజను. అంతేకాకుండా ఇప్పుడు ఐడిఎస్ఏ, ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్, ఇది ఐడిఎస్ఏ సర్టిఫికేట్ ఉంది. ఇది మార్కెట్లో ఏదైనా ఒక ప్రోడక్ట్ కొత్తగా తయారైందంటే ఆ సర్టిఫికేట్ ఉంటేనే మార్కెట్లో అప్రూవల్ ఉంటుంది దానికి సేల్ చేయడానికి. అలానే గ్రేట్ ప్లేస్ టు వర్క్, ఈ సర్టిఫికేట్ ఎవరికి ఉంటుందంటే టాప్ ఎంఎన్సీ కంపెనీస్కి మాత్రమే ఉంటుంది. ఇది చిన్న చిన్న కంపెనీస్కి అస్సలు ఉండదు ఆ సర్టిఫికేట్ అనేది. ఆ సర్టిఫికేట్ కూడా మీరు హ్యాపీగా వెస్టేజ్ కంపెనీలో వర్క్ చేసుకోవచ్చు అని కూడా మనకి సర్టిఫికేట్ ఉంది. అలానే క్వాలిటీకి సంబంధించిన సర్టిఫికేట్స్ ఉన్నాయి. ఎక్సలెన్స్ అవార్డు ఉంది. ఈ విధంగా మన కంపెనీకి చూసుకుంటే ప్రతి ఒక్క సర్టిఫికేట్ ఉంది. కాబట్టి హ్యాపీగా కంపెనీకి కానీ మన ప్రోడక్ట్స్కి కానీ అప్రూవల్కి సంబంధించి ప్రతి ఒక్క ప్రోడక్ట్ సర్టిఫికేట్ ఉంది. ఇది మనం చెప్పడం కాదు, మనం ఎవరికైనా కొత్త వ్యక్తులకు పరిచయం చేసినప్పుడైనా కూడా గూగుల్లో సెర్చ్ చేసుకోమని చెప్పొచ్చు. వెస్టేజ్ కంపెనీ సర్టిఫికేట్స్ అండ్ అవార్డ్స్ అని మెన్షన్ చేస్తే మనకి అన్ని సర్టిఫికేట్స్ గురించి రావడం జరుగుతుంది. కాబట్టి హ్యాపీగా ప్రతి ఒక్కరూ మన ప్రోడక్ట్ని ధైర్యంగా వాడుకోవచ్చు. చాలామంది అడుగుతుంటారు, మీరు ఏమైనా డాక్టర్సా ఇవి ప్రమోట్ చేస్తున్నారు అని. మనం డాక్టర్స్ కాదు, కానీ ప్రోడక్ట్స్ గురించి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని కంపెనీ ట్రైనర్స్ ప్రొవైడ్ చేసే ట్రైనింగ్స్కి మన అప్లైనర్స్ అటెండ్ అయ్యి దాని గురించి అవగాహన తీసుకున్న తర్వాతే మనకు చెప్పడం జరిగింది. ఆ విధంగా మనం కూడా మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని మన టీంలో వాళ్ళకి షేర్ చేస్తున్నా, అది ఏ విధంగా నెగిటివిటీ కాదు, దాన్ని మనం తెలుసుకోవాలి. ఈ విధంగా ప్రతి ఒక్క సర్టిఫికేట్ ఉంటుంది. కాబట్టి మన ప్రోడక్ట్ని మనం హ్యాపీగా వాడుకోవచ్చు. ఇక్కడ మనం చూస్తే నెట్వర్క్ మార్కెటింగ్ సబ్జెక్ట్, ఇక్కడ ఢిల్లీలో నెట్వర్క్ మార్కెటింగ్ మీద ఎంబీఏలో ఒక కోర్సును ప్రవేశపెట్టడం జరిగింది నరేంద్ర మోడీ గారు. ఎందుకంటే ఇప్పుడు మన ఇండియన్ కంపెనీ అయ్యుండి కూడా మన ఇండియాలో మన కంపెనీ బిజినెస్ అనేది వేరే దేశాలతో పోలిస్తే టర్నోవర్ తక్కువగా ఉంది. ఎందుకంటే 2016కి బిఫోరు మార్కెట్లో చాలా ఫ్రాడ్ కంపెనీస్ వచ్చి ఈ మా కంపెనీ ఇది, దీనికి ఇంత డబ్బులు కట్టండి, అంత డబ్బులు కట్టండి అని చెప్పి చాలా వచ్చాయి. జనాలు కూడా సర్లే ఒకసారి కడితే సరిపోతుంది కదా, లైఫ్ లాంగ్ డబ్బులు వస్తాయి అని అలా చాలామంది చెప్పంగా మోసపోయేసి ప్రతి ఒక్కరు కట్టడం, మోసపోవడం. దానివల్ల ఏమైందంటే రియల్గా ఐడెంటిటీ ఉన్న కంపెనీలు కూడా దానివల్ల గుడ్ నేమ్ అనేది పోయి బ్యాడ్ నేమ్ రావడం అయ్యి మన ఇండియాలో మన కంపెనీలో స్ట్రెంత్ అనేది తక్కువ ఉన్నారు, ప్రోడక్ట్స్ వాడే వాళ్ళు తక్కువయ్యారు. ఎందుకంటే ఈ మార్కెట్లో వచ్చిన ఫ్రాడ్ కంపెనీల వల్ల ఇది కూడా అలాంటిదేలే అన్న అపోహలో ఉండి తక్కువగా ఉన్నారు. కాబట్టి నెట్వర్క్ మార్కెటింగ్ మీద ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి. ఒక స్టూడెంట్గా ఉన్నప్పుడే మన ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలి. ఫ్యూచర్లో వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు చాలామంది అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నారు మన ఇండియాలో. అన్ఎంప్లాయ్మెంట్ని తగ్గించాలంటే స్టూడెంట్గా ఉన్నప్పుడే వాళ్ళకి నెట్వర్క్ మార్కెటింగ్ మీద అవగాహన వస్తే ఫ్యూచర్లో వాళ్ళ జాబ్ కోసం ఇబ్బంది పడిన అవసరం లేదు. ఒక స్టూడెంట్గా ఉన్నప్పుడే పార్ట్ టైంగా మనకు బిజినెస్ చేసుకునే అవకాశం కూడా ఉంది. మన దాంట్లో 18 ఇయర్స్ అబవ్ వాళ్ళు ఎవరైనా మెంబర్షిప్ తీసుకోవచ్చు మన కంపెనీలో. ఆ విధంగా స్టూడెంట్గా ఉన్నప్పుడే పార్ట్ టైంగా చేసుకుంటే బయటకు వచ్చేసరికి వాళ్ళ లైఫ్ అనేది వెల్ సెటిల్డ్ అవుతుంది. ఒక 2-3 ఇయర్స్ పార్ట్ టైంగా చేసుకున్నా కూడా మన లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. ఆ విధంగా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలి అని మన నరేంద్ర మోడీ గారు ఒక సబ్జెక్ట్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఇక్కడ చూస్తే మనం నెట్వర్క్ మార్కెటింగ్ టర్నోవర్ అనేది యూఎస్లో చూస్తే 32 కోట్ల మంది జనాభాలు ఉంటే 2,12,550 కోట్లు. చూడండి, 32 కోట్ల జనాలుండి 2,12,000 కోట్లు టర్నోవర్ చేస్తుంది 32 కోట్లకే. కానీ చైనా 140 కోట్లుండి 1,77,000 టర్నోవర్ చేస్తుంది డైరెక్ట్ సెల్లింగ్లో. అలానే జపాన్ 12 కోట్ల జనాభానే ఉంది జపాన్లో, కానీ 1,16,000 కోట్ల బిజినెస్ చేస్తుంది.
ఆ విధంగా మన ఇండియాని చూస్తే కనుక 132 కోట్ల జనాభా ఉన్నారు మన ఇండియాలో. కానీ డైరెక్ట్ సెల్లింగ్ మీద టర్నోవర్ ఇచ్చేది మాత్రం 7,800 కోట్ల మంది కోట్ల టర్నోవర్ మాత్రమే. అన్ని డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ కలుసుకుంటాయి. దాన్ని మన ఇండియాలో కూడా మనం అవగాహన పెంచాలి. ఇండియాలో కూడా మనది టర్నోవర్ పెంచాలి మన డైరెక్ట్ సెల్లింగ్ మీద అని నరేంద్ర మోడీ గారు కూడా ఇన్వాల్వ్ అయ్యి నెట్వర్క్ మార్కెటింగ్లో అసలు రియల్ కంపెనీ ఏది, ఫ్రాడ్ కంపెనీ ఏది, ఎలా ఉంటే మంచి కంపెనీ అని స్టూడెంట్స్కి అవగాహన కల్పించడం కోసం నెట్వర్క్ మార్కెటింగ్ మీద ఒక కోర్స్ అనేది పెట్టడం జరిగింది. ఈ విధంగా మన ఇండియాలో ఎంత ఎక్కువ టర్నోవర్ ఉన్నప్పటికీ కూడా తక్కువ బిజినెస్ జరుగుతుంది. మన మన ఇండియన్ మన వెస్టేజ్ కంపెనీలో ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీద సిజిఎస్టీ ఉంటుంది, ఎస్జిఎస్టీ ఉంటుంది. మనం విత్ ట్యాక్స్ పే చేసి మనం ప్రోడక్ట్స్ తీసుకుంటున్నాం. ఆ విధంగా ఇండైరెక్ట్గా మనం ఇండియన్ గవర్నమెంట్కి కూడా మేలు చేస్తున్న వాళ్ళం అవుతున్నాం. అంటే ఇప్పుడు బయట ప్రోడక్ట్స్ కూడా మనం అంతే కాస్ట్ కొంటున్నాం, కానీ వాళ్ళు ట్యాక్స్ పే చేయట్లా. ఆ మనీ అనేది వాళ్ళే తినేస్తున్నారు, మధ్యలో ఉన్న మధ్య వ్యక్తులు. కానీ మనం ఇండియన్ గవర్నమెంట్కి మేలు చేస్తున్నాం. ఈ విధంగా మన ఇండియాలో కూడా టర్నోవర్ పెంచాలి అన్న ఆలోచనతో ఈ విధంగా ఒక సబ్జెక్ట్ని పెట్టడం జరిగింది. ఇక్కడ మనం చూస్తే మన ఏదైనా ఒక కంపెనీ మంచిదా కాదా అని మనం ఏ విధంగా అర్థం చేసుకుంటాం? ఇయర్లీ ఇంక్రిమెంట్ ఉందా, డిక్రిమెంట్ ఉందా, ఆ కంపెనీ గ్రోతింగ్ అనేది చూస్తాం. ఇక్కడ 2015, 16, 17, 18 ఈ విధంగా 4 సంవత్సరాలు మనం గ్రాఫ్ చూస్తే కనుక ఇంక్రిమెంట్ అనేది కనిపిస్తుంది కదా మన గ్రాఫ్లో. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఆ విధంగా ప్రతి ఇయర్. ఇప్పుడు స్టార్టింగ్లో మన కంపెనీ స్టార్ట్ అయినప్పుడు 2004లో స్టార్ట్ అయినప్పుడు చాలా తక్కువ ప్రోడక్ట్స్ ఉన్నాయి, కానీ ఇప్పుడు మనకు 450 కంటే ఎక్కువ ప్రోడక్ట్స్ ఉన్నాయి. జనాలు కూడా అప్పుడు చాలా తక్కువ మంది ఉన్నారు, ఇప్పుడు కోట్లలో జనాలు ఉన్నారు. ఈ విధంగా ప్రతి ఒక్క పరంగా మనం చూసుకుంటే ఇన్కమ్ పరంగా అన్ని విధాలా ఇంక్రిమెంట్ అనేది కనిపిస్తుంది. అంతేకాకుండా దీన్ని ఉమెన్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ అంటారు మెయిన్గా. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్క లేడీ ఇంట్లో ఉండి తన ఇంట్లో తను ఉండి ఫ్యామిలీని చూసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ మన ఇంట్లో మనం ఉండి హ్యాపీగా మనం ఇన్కమ్ తీసుకునే అవకాశం. ఇప్పుడు చాలామంది లేడీస్ మంచిగా చదువుకుంటారు, చాలా జాబ్స్ చేయాలని వాళ్ళకి డ్రీమ్ ఉంటుంది, గోల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ఫ్యామిలీని, పిల్లల్ని ఇవన్నీ మెయింటైన్ చేస్తూ బయటికి వెళ్ళలేదు సిచ్యుయేషన్ వల్ల ఇంట్లో ఉంటున్నారు. కానీ అలాంటి వాళ్ళందరి కోసం మనకి ఈరోజు మన గౌతమ్ బాలే సార్ ఆలోచించి మన లేడీస్ కోసం మెయిన్గా మన వెస్టేజ్ కంపెనీని తీసుకొని రావడం జరిగింది. మన ఉమెన్స్ మనం చేసుకుంటూ హస్బెండ్ సపోర్ట్ తీసుకుంటూ ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి చేసుకునే బిజినెస్ మంది. హస్బెండ్ ఆల్రెడీ జాబ్ చేస్తుంటాడు, వైఫ్ ఇంట్లో ఉంటుంది. వైఫ్కి కూడా ఒక ఇన్కమ్ సోర్స్ ఏర్పాటు చేస్తూ హస్బెండ్ సపోర్ట్ చేస్తూ మన బిజినెస్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది జాబ్లో ఎక్కడా ఫెసిలిటీ లేదు కదా. ప్రతి ఒక్కరికి మంచి లైఫ్ ఇవ్వాలి, ఇంట్లో ఉన్న లేడీస్ కూడా దీంట్లో మంచిగా ఇన్కమ్ తీసుకోవాలి అని మనకి ఈ విధంగా పెట్టడం జరిగింది. ఇవన్నీ న్యూస్ పేపర్లో యాడ్స్. డైరెక్ట్ సెల్లింగ్కు మార్గదర్శకాలు, డైరెక్ట్ సేల్స్కు అపార అవకాశాలు, రానున్న కాలం డైరెక్ట్ సెల్లింగ్దే వెస్టేజ్ సంస్థతోనే అభివృద్ధి సాధ్యం, ఉపాధి కల్పిస్తున్న వెస్టేజ్ కంపెనీ. ఇవన్నీ మనం చూస్తే ఏమైనా న్యూస్ పేపర్లో మనం వేయించుకుంటే ఒక పేపర్లో యాడ్ వేస్తారు, అన్నిట్లో రాదు కదా. వాళ్ళకి మంచి అనిపించబట్టే నలుగురికి మంచి జరుగుతుంది, దీనివల్ల జనాల్లో మార్పు వస్తుంది అన్న ఆలోచనతో ఈరోజు న్యూస్ పేపర్లో యాడ్ వస్తుంది. ఇక్కడ మనం చూస్తే ప్రపంచంలోనే అతి సంపన్నమైన దేశం అమెరికాలో ఉన్న 5 లక్షల మంది మిలియనర్లలో 20% మంది గత 6 సంవత్సరాల కాలంలో మల్టీ లెవెల్ మార్కెటింగ్ ద్వారానే సంపన్నులయ్యారు. ఈరోజు మనం ఇందాక స్టార్టింగ్లో అన్ని దేశాల గురించి చెప్పుకున్నాం కదా. ఈరోజు అన్ని దేశాలు మన ఇండియాతో పోల్చుకుంటే చాలా డెవలప్మెంట్లో చాలా ఎక్కువగా ఉన్నాయి. మన ఇండియానే చాలా డెవలప్మెంట్లో తక్కువగా ఉంది. పేదవాళ్ళు ఎక్కడ ఉంటారంటే మన ఇండియాలోనే ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే మన ఆలోచనలు అనేవి ఆ విధంగా ఉండడం వల్ల మనం ఆ విధంగా ఉండిపోతున్నాం. కానీ ఈరోజు ఒక చైనాలో కానీ అమెరికాలో కానీ ఎక్కడైనా కూడా ఎక్కడ స్కోప్ ఉంది, ఎక్కడ మనీ వస్తుంది అని ఆలోచించి వాళ్ళు ముందుకెళ్తుండడం వల్ల ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ల వల్ల, నెట్వర్క్ మార్కెటింగ్స్ వల్ల వాళ్ళు చాలా ఇన్కమ్ తీసుకుంటూ మంచి పొజిషన్స్లో ఉంటున్నారు. కానీ మనకు అవగాహన లేకపోవడం వల్ల మనం ఎప్పుడూ భయపడుతూనే ఏది రియలో ఏది ఫేకో తెలుసుకోకపోవడం వల్ల అలానే ఉంటున్నాం. ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే గత 5 సంవత్సరాల కాలంలో మన అమెరికాలో 5 లక్షల మంది
ఎగ్జాంపుల్గా తీసుకుంటే వాళ్ళల్లో 20% మంది మిలీనియర్లు ఏ విధంగా అయ్యారంటే నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారానే సంపన్నులయ్యారు. అంటే నెట్వర్క్ మార్కెటింగ్‌కి మార్కెట్‌లో ఎంత ట్రెండ్ ఉందో చూడండి. ఇప్పుడు ఏదైనా డౌన్ అవ్వచ్చు. సాఫ్ట్‌వేర్ డౌన్ అవ్వచ్చు. అన్నీ డౌన్ అవ్వచ్చు. ఏదైనా కరోనా లాంటి సిట్యుయేషన్ వస్తే ఏదైనా కంపెనీలు ఉండొచ్చు, పోవచ్చు. కానీ మనం ఇంట్లో వాడుకునే నిత్యావసరాలు గానీ, మనం ఇంట్లో వాడుకునే సప్లిమెంట్స్ గానీ, రైతులు వాడుకునే అగ్రి ప్రొడక్ట్స్ గానీ, మనం ఇంట్లో వాడుకునే బ్యూటీ ప్రొడక్ట్స్ గానీ, వాటర్ ప్యూరిఫైర్లు గానీ, ఇవేవైనా వాడడం మానేస్తామా? మనం ఏ సిట్యుయేషన్ రాని మనం ఇంట్లో వాడుకునే ప్రొడక్ట్స్ మానేస్తామా? మానేయం. అందుకోసమే మన కంపెనీ అనేది ఇన్ని సంవత్సరాల నుంచి స్టాండర్డ్‌గా ఉంది. దాన్ని మనం ప్రతి ఒక్కరం అర్థం చేసుకొని ఇప్పటికి గూడా మనం చేంజ్ అవ్వాలనుకుంటే అవ్వచ్చు. ఒక సామాన్యమైన వ్యక్తి అసాధారణమైన సంపదల్ని పోగు చేసుకోవడానికి అన్ని విధాల అనుకూలమైన మార్గం నెట్వర్క్ మార్కెటింగ్. ఒక సాధారణమైన వ్యక్తి అసాధారణమైన సంపదలు. ఇప్పుడు ఎవరమైనా కూడా మనం అందరం కూడా సాధారణమైన వ్యక్తులమే. అందరం కూడా మిడిల్ క్లాస్ వాళ్ళమే. కానీ మిడిల్ క్లాస్‌గానే ఉండిపోయామనుకోండి, మనకిప్పుడు అవకాశం వచ్చింది వెస్టేజ్ ద్వారా. దాన్ని మనం సద్వినియోగం చేసుకొని ముందుకెళ్తే సక్సెస్ అయ్యి మన లైఫ్ కూడా మనం చేంజ్ చేసుకుంటాం. కానీ నా వల్ల కాదులే నేను ఇంతే ఉంటా అంటే మన లైఫ్ చేంజ్ అవ్వదు. అలా అనుకున్న వాళ్ళు అక్కడే ఉన్నారు. నేను ఎందుకు చేయలేనని ముందుకెళ్ళిన వాళ్ళే ఈరోజు మనకు సక్సెస్ అయ్యి మన కళ్ళ ముందు కనిపిస్తున్నారు. ఇక్కడ మెయిన్‌గా మనకి అనారోగ్యం రావడానికి మెయిన్ రీజన్స్ ఏంది? ఇప్పుడు ఒకప్పుడుతోటి పోలిస్తే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువైనాయి కదా! మన పెద్దవాళ్ళతోటి పోలిస్తే. మనకి ఎందుకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువవుతున్నాయి? మెయిన్ రీజన్స్ ఏందని చూస్తే మనకి ఎయిర్ పొల్యూషన్ అనేది చాలా ఎక్కువ ఉందా? ఎందుకంటే వెహికల్స్ అనేవి చాలా ఎక్కువైనాయి. ఒకప్పుడుతోటి పోలిస్తే ఇప్పుడు మనకి ఇంట్లో కానీ, బయట మార్కెట్‌లో కానీ మనం చూస్తే కార్లు కానీ, బైకులు కానీ చాలా ఎక్కువ. ఒకప్పుడు అవేమీ లేవు. సైకిల్ మాత్రమే వాడేవాళ్ళు. అందుకే వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు. కానీ ఇప్పుడు ప్రతి ఇంటికి బైక్ ఉంది, కార్ ఉంది. దానివల్ల పొల్యూషన్ ఎక్కువవుతుంది. కంపెనీస్ కూడా ఫార్మా కంపెనీస్ అలాంటి వాటి వల్ల కూడా పొల్యూషన్ వస్తుంది. ఇంకా వాటర్ పొల్యూషన్ మెయిన్‌గా ఇప్పుడు చాలా ఇండస్ట్రియల్ ఏరియాలో చూస్తే ఇప్పుడు హైదరాబాద్‌లోనే చాలా ఏరియాస్ ఇండస్ట్రియల్ ఏరియాస్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు షాపూర్ కానీ, మెయిన్‌గా జీడిమెట్ల కానీ, ఇంకా అటు చూస్తే కనుక సిటీ అవుట్‌కట్స్‌లో చాలా ఫార్మా కంపెనీస్ ఉన్నాయి. సిటీ మధ్యలో పెట్టరు ఎక్కడ ఫార్మా కంపెనీస్. ఎందుకంటే పొల్యూషన్ ఎక్కువ అవుతుంది. పర్మిషన్స్ రావు మెయిన్‌గా. అందుకోసమని సిటీ అవుట్‌కట్స్‌లోనే పెడతారు. దానివల్ల వాటర్ అనేది పొల్యూషన్ అవుతుంది. ఇప్పుడు ఎందుకంటే ఫార్మా కంపెనీస్ నుంచి వేస్ట్ వాటర్ గ్రౌండ్‌లోకి రిలీజ్ చేసినప్పుడు అది గ్రౌండ్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. నేల మీద మనకు కనపడవు. కానీ ఆ వచ్చిన కెమికల్ అనేది ఎక్కడుంటుంది? ఆ నేలలోనే ఉంటుంది. వర్షాలు పడినప్పుడు ఆ వాటర్ అనేవి మళ్ళీ అవన్నీ కొట్టుకొని వచ్చి మనకు ఒక దగ్గరకు వస్తాయి. అవే ఫిల్టర్ అయ్యి మళ్ళీ మనకు స్నానాలకు కానీ, తాగడానికి కానీ అన్నిటికి అవే వాడుతుంటాం. ఆ విధంగా వాటర్ అనేది పొల్యూషన్ అవుతుంది. ఎయిర్ అనేది పొల్యూషన్ అవుతుంది. అలానే మనం తీసుకునే ఫుడ్ కూడా పొల్యూషన్ అవుతుంది. ఫుడ్ ఏ విధంగా పొల్యూషన్ అవుతుంది? దానికి ఏమవుతుంది అంటే ఇప్పుడు రైతులనే ఎగ్జాంపుల్‌గా తీసుకుందామండి. మేము కూడా రైతు ఫ్యామిలీ నుంచే వచ్చాము. ఒకప్పుడు మనకి ఎకరాకి ఒక డీఏపీ బస్తా, ఒక యూరియా కట్ట అట్లా వాడేవాళ్ళు. కానీ ఇప్పుడు పంట బాగా రావాలి, పొలంలో దిగుబడి బాగా పెరగాలని మనం ఏం వాడుతున్నాం, ఎంత కెమికల్ వాడుతున్నామని ఎవ్వరం ఆలోచించట్లా. నాకు ఎక్కువ పంట రావాలి, నాకు ఎక్కువ దిగుబడి రావాలి, ఎక్కువ ఆదాయం రావాలి. ఆ పంటలో క్వాలిటీ మనం చూడట్లేదు. మన క్వాంటిటీ మాత్రమే చూస్తున్నాం. కాబట్టి రైతుల దగ్గరే మెయిన్‌గా పంటలో పొలంలో సారం తగ్గుతుంది. ఎందుకంటే మనం సంవత్సరాల తరబడి అదే పంటను పండించడం వల్ల పొలంలో సారం తగ్గుతుంది. సారం తగ్గినప్పుడు మనం న్యాచురల్‌గా ఇప్పుడు ఒకప్పుడు పశువుల పేడ, ఇంకా చెట్ల ఆకులు, పువ్వు ఏయో ఒకటి చెత్తా చెదారం తీసుకొని పోయి కుళ్ళిచ్చి దాన్ని ఎరువుగా వేసేవాళ్ళు అప్పుడు మన పెద్దవాళ్ళు. కానీ ఇప్పుడు డీఏపీ, యూరియా అవి ఎక్కువ వాడుతున్నారు. అంతేకాకుండా ఇప్పుడు ఏవైనా ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ పచ్చిగా ఉన్నప్పుడే కట్ చేస్తారు. ఎందుకంటే అవి ఎక్కడి నుంచో మనకి ఎక్స్‌పర్ట్ అయ్యి రావాలి కాబట్టి. అవి ఫ్రెష్‌గా ఉండడం కోసం. పచ్చిగా ఉన్నప్పుడు కట్ చేసి అవి మాగడం కోసం ఏం చేస్తారు మళ్ళీ జస్ట్ ఒక కెమికల్‌లో డిప్ చేసి లేపుతున్నారు. అంటే ఫ్రూట్స్ తింటే హెల్త్‌కి మంచిదే. కానీ దాని మీద ఉన్న కెమికల్ వల్ల డైరెక్ట్‌గా మనం కెమికల్‌ని మన బాడీలోకి తీసుకున్నట్టు అవుతుంది. మనం కానీ, మన పిల్లలకు కానీ అన్ని విధాల. కానీ అవే తీసుకోవాలి. మనకు అవే అవైలబుల్‌లో ఉన్నాయి కాబట్టి అందుకోసమే మన లైఫ్ టైం అనేది తగ్గుతుంది. ఈ విధంగా ఈ 3 రీజన్స్ వల్ల మన హెల్త్ అనేది చాలా డ్యామేజ్ అవుతుంది. అంతే కదా! ఇప్పుడు పొల్యూషన్ అయిన గాలిని మనం పీల్చుకుంటున్నాం. ఇప్పుడు మనమంటే మెయిన్‌గా లేడీస్ ఇంట్లోనే ఉంటున్నాం. ఇంట్లోకి కూడా పొల్యూటెడ్ ఎయిరే వస్తుంది. కానీ బయట రోడ్ల మీద తిరిగే దాంతోటి పోల్చుకుంటే తక్కువ వస్తుంది. ఇప్పుడు మెయిన్‌గా జెంట్స్ రోడ్ల మీద మెయిన్ ట్రాఫిక్‌లోనే వెళ్తుంటారు కదా! వాళ్ళు ఆగాలనే కదా! ఆ పొగనే కదా పీల్చుకుంటూ వస్తుంటారు. అదొక రీజను. పొల్యూటెడ్ వాటర్ మనకు తెలియకుండానే గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అవుతుంది. మనం మంచినీళ్ళు అని చెప్పి తీసుకుంటున్నాం. అది ఏదో ఒక రూపంలో పొల్యూటెడ్ అయ్యే మన దాకా వస్తుంది. ఇంకా పొల్యూటెడ్ ఫుడ్. ఇవన్నీ తీసుకోవడం వల్ల మన హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాక మనం ఏం చేస్తున్నాం?
ఫస్ట్ మనం డాక్టర్నే కదా కన్సల్ట్ అయ్యేది. ఎందుకంటే ఇప్పుడు మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే, జలుబు వచ్చినా, దగ్గు వచ్చినా, జ్వరం వచ్చినా, మెయిన్గా ఈ సీజనల్లో చాలామందికి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలామందికి మెయిన్గా ఫీవర్ వచ్చింది, ప్లేట్లెట్స్ పడిపోయి, అంటే సీజనల్ ఫీవర్స్ వచ్చి, అలా ఆ విధంగా మనకి ఏ ప్రాబ్లం వచ్చినా ముందు డాక్టరే గుర్తొస్తారు కాబట్టి డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం. డాక్టర్లు మనకి ప్రాబ్లంకి మెడిసిన్ ఇస్తున్నారు, తగ్గిపోతుంది. ఇప్పుడు ఫీవరు, కోల్డ్ అలాంటివి అయితే న్యాచురల్గా తగ్గిపోతున్నాయి. ఇప్పుడు జాయింట్ పెయిన్స్ కానీ, లేకపోతే కిడ్నీలో రాళ్ళు కానీ, లేకపోతే ఇంకా ఏవైనా కొన్ని మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలాంటి వాటికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జాయింట్ పెయిన్స్ కానీ, మోకాలు నొప్పులు కానీ, నడుముల నొప్పులు కానీ, అవి మనం చూసుకుంటే కనుక ఆ నొప్పులకి జనరల్గా పెయిన్ కిల్లర్లు వాడితే మన కిడ్నీలు డ్యామేజ్ అవుతాయి. అది డాక్టర్లే మనకు చెప్తున్నారు, నువ్వు పెయిన్ కిల్లర్ వాడితే నీ కిడ్నీలు డ్యామేజ్ అవుతాయి ఎక్కువ, నీకు పెయిన్ ఉన్నప్పుడే వేసుకో అంటున్నారు వాళ్ళు. కానీ మనం ఏం చేస్తున్నాం, మనకు రోజు పెయిన్ ఉంటుంది, రోజు వాడుతున్నాం. దానివల్ల మనకి ఏమవుతుంది, ఫస్ట్ మనకి ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే మన ప్రాబ్లం అనేది ఎక్కువ అవుతుంది. ఒక ప్రాబ్లం కానీ మెడిసిన్ వాడితే ఇంకొక ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అందుకే కదండి, ఇప్పుడు ఏదైనా ఒక ప్రాబ్లం మనకు వన్స్ స్టార్ట్ అయిందంటే ఆ ప్రాబ్లం నుంచి ఇంకొక ప్రాబ్లం యాడ్ అవుతుంది, దాని నుంచి ఇంకో ప్రాబ్లం యాడ్ అవుతుంది. ఇప్పుడు షుగర్కి, బీపీకి ట్యాబ్లెట్లు వాడుతుంటాం, గ్యాస్ ట్రబుల్కి ఆటోమేటిక్గా ట్యాబ్లెట్ ఇస్తున్నారు, ఎందుకంటే అవి వాడడం వల్ల నీకు గ్యాస్ ఫామ్ అవుతుంది అని. అంటే ఒక ప్రాబ్లంకి మనం మెడిసిన్ వాడితే దానివల్ల సైడ్ ఎఫెక్ట్ వస్తుందని ఇంకొక మెడిసిన్ ఇస్తున్నారు. ఈ విధంగా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నాం, డాక్టర్ ఇచ్చే మెడిసిన్ వాడుకోవడం వల్ల మనకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. కానీ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇప్పుడు మనకు ప్రాబ్లం వస్తుంది, ప్రాబ్లం ఎందుకోసం వస్తుంది, ఈ రీజన్స్ వల్ల మనకు ప్రాబ్లం వస్తుంది. కానీ ఆ రీజన్స్ని మనం తగ్గించుకుంటే, పొల్యూటెడ్ వాటర్ని తాగడం మనం తగ్గించుకొని, పొల్యూషన్ ఎయిర్ని మనం తగ్గించుకొని, మన ఫుడ్లో మెయిన్గా మన ఫుడ్ మనం క్వాలిటీగా తీసుకొని, కెమికల్ శాతం మనం తక్కువగా మన బాడీలోకి తీసుకోగలిగితే చాలా ప్రాబ్లమ్స్ అక్కడే తగ్గుతున్నాయి. కాబట్టి మన మైండ్ చేంజ్ చేసుకొని, మన ఆలోచన మార్చుకొని, ఇప్పుడు మన పెద్దవాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు కదా, మనం కూడా వాళ్ళలాగా ఆరోగ్యంగా ఉండాలంటే మన ఆహారపు అలవాట్లను మనం చేంజ్ చేసుకుంటే మనం ఆటోమేటిక్గా మనకు ఆరోగ్యం అనేది వస్తుంది. మనం మందులు వాడకుండా మన ఆరోగ్యాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి అని చూస్తే, ఇక్కడ మనం చూస్తే మన హెల్తీ సెల్స్ అనేవి ఇలా ఉంటాయి. డ్యామేజ్ అయిన తర్వాత ఆ హెల్తీ సెల్స్ కాస్త ఇలా మారుతున్నాయి. అసలు డ్యామేజ్ ఎందుకు అవుతున్నాయి మన హెల్తీ సెల్స్ అని చూస్తే కనుక, పొల్యూటెడ్ ఫుడ్ అంటే కెమికల్ ఉండే ఫుడ్, అలానే ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్. ఇప్పుడు బయట మార్కెట్లో అవే కదా ఎక్కువ. ఇప్పుడు మనం బయటికి వెళ్తే రోడ్ల మీద పానీపూరి కానీ ఇట్లా మనకి ఫాస్ట్ ఫుడ్ అనేది ఎక్కువ కనిపిస్తుంది, జంక్ ఫుడ్. అవి ఆటోమేటిక్గా మనం తీసుకుంటున్నాం, మన పిల్లలకు కూడా అవే పెడుతున్నాయి, ఎందుకంటే టేస్టీగా ఉంటున్నాయి కాబట్టి. అలానే పొల్యూటెడ్ వాటర్, ఇప్పుడు కెమికల్ ఫ్యాక్టరీస్ వల్ల కానీ, లేకపోతే ఇప్పుడు వర్షాలు పడినప్పుడు కూడా జనరల్గా మనకి ఆ వాటర్ అన్నీ వెళ్ళేసి ఒక దగ్గరకు వస్తాయి. అవే మనకి ఇప్పుడు మంజీరా వాటర్ రూపంలో మనకి ట్యాప్స్ రూపంలో వస్తున్నాయి, అవే మనం తీసుకుంటున్నాం. అవి కూడా పొల్యూటెడ్ వాటరే మనం డైరెక్ట్గా వాటిని తీసుకోవడం వల్ల. అలానే పొల్యూటెడ్ ఎయిర్, ఈ 3 రీజన్స్ వల్ల మన హెల్తీ సెల్స్ కాస్త డ్యామేజ్ అవుతున్నాయి. ఇది మెయిన్ ఒక రీజన్. మన హెల్తీ సెల్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల మనకి ఇప్పుడు ఏ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయో చాలామందికి తెలియదు. ఇప్పుడు చిన్న వయసులోనే హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయి. స్టూడెంట్గా ఉన్న 10th క్లాస్ బిలో వాళ్ళు కూడా స్కూల్లో పడిపోతున్నారు, హాస్పిటల్కి వెళ్తే హార్ట్ స్ట్రోక్ చనిపోయారని చెప్తున్నారు. అసలు అంత చిన్నపిల్లలకి హార్ట్ స్ట్రోక్స్ ఎందుకు వస్తున్నాయి? అప్పుడు మన పెద్దవాళ్ళకి కూడా రాలేదే కనీసం. అంటే మనం తినే తిండిలోనూ, ఆహారపు అలవాట్లలోనూ మార్పు ఉండడం వల్ల కాలక్రమేణా ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ అవుతున్నాయి. అదొక రీజన్ అయితే, ఇంకా సాల్ట్, షుగరు, ఫ్యాట్స్, క్యాలరీస్, కార్బోహైడ్రేట్స్, ఇవి జనరల్గా మనం ఎక్కువగా తీసుకుంటున్నాం. సాల్ట్ జనరల్గా కర్రీస్లో కానీ అన్నింటిలో వాడుతుంటాం, షుగర్ తీసుకుంటాం. ఫ్యాట్స్, క్యాలరీస్, కార్బోహైడ్రేట్స్ ఎక్కడ వస్తాయంటే మనం కామన్గా అన్నం తింటున్నాం. ప్రతి ఒక్క టిఫిన్ తీసుకుంటే ఒక పూట తీసుకుంటున్నాం, మిగిలిన 2 పూటలు అన్నం తింటున్నాం. ఇంకా మిగిలినవన్నీ విటమిన్స్ కానీ, మినరల్స్ కానీ, ప్రోటీన్ కానీ, ఫైబర్ కానీ, ఇంకా మెయిన్గా వాటర్ ఫ్రీగానే వస్తాయి మనకి ఇంట్లో. వాటికి ఖర్చు పెట్టిన అవసరం లేదు. తెచ్చుకుంటే ఒక క్యాన్ తెచ్చుకుంటే 10 రూపీస్ అయితే ఒక క్యాన్ వస్తుంది. కానీ అవి కూడా మనం టైం టు టైం తీసుకోవట్లా కావాల్సినన్ని. మినిమం రోజుకు ఒక 5 లీటర్లు, 4 నుంచి 5 లీటర్లు తాగాలి. కానీ మనం 1 లీటర్ తాగితే ఎక్కువ, ఇంట్లో ఉన్న లేడీస్ అయినప్పటికీ కూడా. ఎందుకంటే మనకు తాగాలని గుర్తుండదు, అది పనిగా గుర్తు చేసుకొని తాగే అంత ఉండదు. ఇప్పుడు ఏదైనా బాడీ హీట్ అనిపించి మనకి ఏదైనా ప్రాబ్లం అనిపిస్తేనే ఆ రోజు ఎక్కువ తాగుతాం, మళ్ళీ రోజు కామన్గా మర్చిపోతుంటాం, ఎందుకంటే ఉన్న బిజీలో. అది కూడా ఒక రీజన్ మెయిన్గా. వాటర్ తాగకపోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఈరోజు.
అలానే ఇవన్నీ అన్నం ఇవన్నీ తీసుకోవడం వల్ల మనకి కార్బోహైడ్రేట్స్, షుగర్ ఇవి ఎక్కువ అవుతున్నాయి. దానివల్ల మన హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ వస్తున్నాయి. ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఫ్యాట్స్ వస్తుంది. ఫ్యాట్ వల్ల మనకి ఈ రోజుల్లో హార్ట్ స్ట్రోక్లని, సడన్గా పడిపోవడం కానీ, కొలెస్ట్రాల్ కానీ ఇవన్నీ ఎక్కువయ్యి సర్జరీలు ఎక్కువ అవుతున్నాయి. దానివల్ల ఫైనాన్షియల్గా ఖర్చు వస్తుంది. మనుషులు కూడా లేకుండా పోతున్నారు. మెయిన్గా అది ఒక రీజన్ మనకు ప్రాబ్లమ్స్ రావడానికి. ఏవి ఎక్కువగా తీసుకోవాలో అవి మనం తీసుకోవట్లా. విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్, ఫైబర్, వాటర్ ఇవన్నీ ఎక్కువగా తీసుకోవాలి. మన హెల్త్కి చాలా మంచిది. కానీ వాటిని మనం ఏం చేస్తాం, మన పిల్లలకి చాలా మంచిది అన్నీ ఇస్తే అని వాళ్ళకి ఫ్రూట్స్ ఇస్తాం, ఎగ్ ఇస్తాం, మిల్క్ ఇస్తాం. ఇంకా అవసరమైతే వాళ్ళకి ప్రోటీన్ ఫుడ్ ఇంకా పెట్టాలని పాలల్లో మిల్క్ పౌడర్ కానీ అన్ని విధాలు ఆలోచించి పిల్లల గురించి ఆలోచిస్తున్నాం. కానీ మనం తీసుకుంటున్నామా, పిల్లల గురించి, హస్బెండ్ గురించి ఆలోచించి వాళ్ళకి ఇస్తాం హెల్తీ ఫుడ్, వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలని. ఇప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటే కదా వాళ్ళు ఆరోగ్యంగా ఉండేది. మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది, మనం సిక్ అయ్యాము, ఇంట్లో పిల్లలు హ్యాపీగా ఉండగలుగుతారా, హస్బెండ్ హ్యాపీగా ఉండగలుగుతారా? ఎవరు ఉండలేరు. కాబట్టి మన ఆరోగ్యం కూడా మనం చూసుకోవాలి. ఈ విధంగా తీసుకోవాల్సినవి తక్కువగా తీసుకొని, తీసుకోకూడనివి ఎక్కువగా తీసుకోకపోవడం వల్ల ఈరోజు మనకు ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి. మెయిన్గా ఈ విధంగా ఈ 2 రీజన్స్ వల్ల మన హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి. ఇక్కడ చూస్తే కనుక మనము ఏ దేశంలో వాళ్ళు సగటున రోజుకి ఎంత కెమికల్ తీసుకుంటున్నారు అని మనం చూస్తే, ఇక్కడ తమిళనాడు యూనివర్సిటీ జనరల్గా అన్ని దేశాల గురించి ఒక అవగాహన కోసం మనకి ఇక్కడ ఒక సర్వే చేసింది. అమెరికాలో వాళ్ళు సగటున రోజుకి ఎంత కెమికల్ తీసుకుంటున్నారు, 7.6 మిల్లీగ్రాములు, బ్రిటన్ 12 మిల్లీగ్రాములు, కెనడా 13 మిల్లీగ్రాములు. కానీ అన్ని దేశాలతో పోలిస్తే మన ఇండియా చూడండి 362.5 మిల్లీగ్రాములు. చూడండి, ఇక్కడ మిగిలిన దేశాలతో పోలిస్తే మన ఇండియాలో చాలా ఎక్కువ కెమికల్ పర్సెంటేజ్ మనం రోజుకు తీసుకుంటున్నాం. ఎందుకోసం మనం ఎక్కువగా తీసుకోవాల్సి వస్తుంది అని చూస్తే కనుక, ఇప్పుడు అమెరికాలో చదువుకున్న వాళ్ళు కూడా వ్యవసాయం చేస్తుంటారు. ఎందుకంటే అది ప్యాషన్గా తీసుకొని చేస్తారు మిగిలిన దేశాల్లో. కానీ ఈ రోజుల్లో మనం ఇండియాలో చూస్తే కనుక 10th క్లాస్ పాస్ అయినా చాలు మినిమం. నువ్వేదో జాబ్ చేసుకోరా, మేము చేసే కష్టం నువ్వు చేయొద్దు అని చెప్పి డబ్బులు పెట్టి ఏదో ఒక బిజినెస్లు పెట్టేయడమో, లేకుంటే ఏదో ఒక విధంగా ఇప్పుడు ఇంటర్ దాకా చదివిన ఏదో చిన్న జాబ్లో పెట్టేయడమో, లేకుంటే నేను అప్పు చేసినా నేను చదివిపిస్తాను, నువ్వు సిటీకి వెళ్ళిపో అని చెప్పడం. ఈ విధంగా రైతుల్లో మెయిన్గా అవగాహన లేకపోవడం. చదువుకున్న వాళ్ళు ఎవరు మన ఇండియాలో వ్యవసాయం చేయట్లా. రైతుల దగ్గర అవగాహన లేదు. ఏ పొలానికి ఎంత వాడాలి, దీంట్లో ఏది ఎక్కువ ఉంది. ఇప్పుడు మన బాడీకి అవసరమైనట్టే విటమిన్స్, మినరల్స్, ఖనిజాలు అన్నీ పొలానికి కూడా అవసరం. అది రైతుల దగ్గర అవగాహన ఉండి గవర్నమెంట్ దగ్గర అవగాహన ఉంటాయి. మెయిన్గా మిగిలిన దేశాలన్నీ గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అయ్యి పొలాల్లో కానీ పంటల్లో కానీ అన్నిట్లో చెక్ చేసి మనకు అప్రూవల్స్ ఇవ్వడం జరుగుతుంది మిగిలిన దేశాల్లో. కానీ మన ఇండియాలో ఆ చెకింగ్ అనేది లేదు. కాబట్టి రైతుల దగ్గర మార్పు లేదు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈ విధంగా మన ఇండియాలో చూస్తే మెయిన్గా గవర్నమెంట్ దాని గురించి పట్టించుకోక, మన ఇండియాలో రైతుల దగ్గర అవగాహన లేక, మెయిన్గా రైతుల దగ్గరే ప్రతి ఒక్క పంటలో కల్తీ అవుతుంది. కెమికల్ శాతం ఎక్కువ అవుతుంది. ఆ కెమికల్స్ మనం తీసుకోవడం వల్ల ఆటోమేటిక్గా మన బాడీలో కెమికల్ వెళ్తుంది. ఎందుకంటే మనకు అవే అవైలబుల్లో ఉంటాయి కాబట్టి అవే తీసుకుంటాం మనం. ఆ విధంగా ఇండియాలో ఉండే వాళ్ళతో దగ్గర మనకి ఎక్కువ కెమికల్ మనం తీసుకుంటున్నాం. ఇక్కడ మనం చూస్తే అమెరికా కంటే భారతీయులు 40 రెట్లు ఎక్కువ కెమికల్. ఈ విధంగా చూడండి, మన ఇండియాలో మనం ఎంత కెమికల్ రోజుకు తీసుకుంటున్నాం, దానివల్ల మన హెల్త్ అనేది ఎంత డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు చూస్తే కనుక మనం ఏ హాస్పిటల్కి వెళ్ళినా జనాలు లేని రోజు ఉండదు, ఏదో ఒక ప్రాబ్లం తోటి. కాబట్టి ప్రతి ఒక్కరికి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ వస్తున్నాయి. ఇక్కడ డాక్టర్లు మెయిన్గా చెప్పేది ఏంటంటే, చాలామంది డాక్టర్స్ ముఖ్యంగా చెప్పే విషయం ఏంటంటే, పోషకాలు లేని ఆహారం ఎక్కువగా తీసుకోవడం మూలంగా మెయిన్గా మనకి 70% హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని చెప్తున్నారు. ఇప్పుడు మెయిన్గా ఇక్కడ మనం చెప్పుకున్నాం, సాల్ట్, షుగరు, ఫ్యాట్స్, క్యాలరీస్, కార్బోహైడ్రేట్స్ ఇవి ఎక్కువగా తీసుకుంటున్నాం మనం. అవి పోషకాలు లేవు, వాటి వల్ల మనకు పెద్దగా యూజ్ ఉండదు. కాకపోతే మనకు ఆకలి అనేది తీరుతుంది, కానీ మన బాడీకి అవసరమైనవి ఏవి దాంట్లో ఉండవు. ఈ విధంగా మనం విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్, ఫైబర్, వాటర్ ఇవన్నీ ఎక్కువగా తీసుకుంటే వీటిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అవి మనం తీసుకోవట్లేదు కాబట్టి మనకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. డాక్టర్స్ చెప్పేది కూడా అదే. 70% ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయంటే మెయిన్గా ఇవి తీసుకోకపోవడం వల్ల మనకు వస్తున్నాయి. కానీ వాటిలో 50% హెల్త్ ప్రాబ్లమ్స్ని
మనం మంచి ఫుడ్ తీసుకొని, మంచిగా డైటింగ్ తీసుకొని, మంచిగా మన ఆహారపు అలవాట్లను మార్చుకుంటే, మెడిసిన్ లేకుండానే, డాక్టర్స్ దగ్గర కన్సల్టేషన్ లేకుండానే ఈరోజు మనం రికవరీ అయ్యే అవకాశం ఉంది. 50% పీపుల్ అనేవాళ్ళు హెల్త్ ప్రాబ్లమ్స్ తోటి ఫేస్ చేసేవాళ్ళు. డాక్టర్సే చెప్తున్నారు మెయిన్‌గా. కాబట్టి మనం ఏం చేయాలి? మన ఆహారపు అలవాట్లను మార్చుకొని, మనం ఇప్పటికైనా మనం చేంజ్ అవ్వగలిగితే ఫ్యూచర్‌లో మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా మన లైఫ్ టైం పెంచుకోవచ్చు. ఆటోమేటిక్‌గా మన పిల్లల్లో కూడా లైఫ్ టైం పెంచే అవకాశం ఉంటుంది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చిన తర్వాత బాధపడేదానికంటే రాకుండా ముందుగానే జాగ్రత్త తీసుకుంటే చాలా మంచిది అని డాక్టర్లు చెప్తున్నారు. ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ఇప్పుడు హార్ట్ ప్రాబ్లం వచ్చింది, హార్ట్ స్ట్రోక్ వచ్చింది, స్టంట్ వేస్తున్నారు కొంతమందికి. కొంతమంది అయితే మనుషులే లేకుండా పోతున్నారు. అది ఎందుకోసం వస్తుంది? మనకు కొలెస్ట్రాల్ ఎక్కువ అవడం వల్లే వస్తుంది. కొలెస్ట్రాల్ రాకుండా మంచిగా ఫుడ్ తీసుకుంటూ, కరెక్ట్‌గా డైటింగ్ తీసుకుంటూ, మనం చెకప్ చేసుకుంటూ, వాకింగ్ అవన్నీ చేస్తే మనకు ఆ ప్రాబ్లం వస్తుందా? ఈరోజు మనిషి లేని లోటు ఉండదు. అలానే ఫైనాన్షియల్‌గా కూడా చాలా బర్డెన్. ఈరోజు సర్జరీ చేయాలన్నా కూడా దానివల్ల ఫ్యూచర్‌లో కూడా వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి సర్జరీ చేసిన తర్వాత. అవన్నీ మనకు రాకుండా ఉండాలంటే ముందుగానే మనం ప్రికాషన్‌గా ఉంటే ఆ ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయాల్సిన పని ఉండదు. ఇవి ఒకప్పుడు ఆహారపు అలవాట్లకి, ఇప్పుడు ఆహారపు అలవాట్లకి మార్పేంటి? ఒకప్పుడు మనం వేప పుల్ల అవన్నీ తీసుకునేవాళ్ళు. మన పెద్దవాళ్ళు జనరల్‌గా సహజ సిద్ధంగా వేప పుల్ల, బొగ్గు, ఇటుకరాయి అవి న్యాచురల్‌గా వాటితోటే బ్రష్ చేసేవాళ్ళు. వాళ్ళకి పేస్టులు గానీ, బ్రష్‌లు గానీ ఏవి తెలీదు. వాళ్ళకి ఎలాంటి పంటి సమస్యలు కూడా లేవు. చాలా ఆరోగ్యంగా వాళ్ళు చనిపోయేదాకా కూడా వాళ్ళ పళ్ళు బాగా ఉండేయి. కానీ ఇప్పుడు మన పిల్లల నుంచి కనీసం 2, 3 సంవత్సరాల పిల్లలకు కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. చూడండి ఒకప్పుడు ఎలా ఉంది లైఫ్ స్టైల్ అనేది, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు రకరకాల పేస్టులు ఉన్నాయి. సెన్సడైన్ ఉంది, ఇంకా డాబర్ రెడ్ ఉంది, కోల్గేట్ ఉంది, క్లోజప్ ఉంది, ఇలా మార్కెట్లో చాలా వస్తున్నాయి. ఒకప్పుడు గానుగ నుంచి నూనెని తీసుకొని దాన్ని డైరెక్ట్‌గా మనం వాడుకునే వాళ్ళం ఫిల్టరేషన్ చేసుకొని. గానుగలో తిప్పేవాళ్ళు, దాన్ని జస్ట్ ఒక గుడ్డతోటి తేరు పట్టుకొని దాన్ని మనం వాడుకునే వాళ్ళం. అప్పుడు ఎలాంటి హార్ట్ స్ట్రోక్స్ లేవు, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు మనకు కలర్‌లెస్ ఆయిల్, ఇప్పుడు డీమార్ట్‌కి వెళ్ళండి, వరుసగా ఆయిల్ ప్యాకెట్లు పెట్టుంటాయి. ఫ్రీడమ్‌లోనే 2, 3 రకాలు పెట్టుంటాయి. పామ్ ఆయిల్‌లో 2, 3 రకాలు పెట్టుంటాయి. గ్రౌండ్‌నట్ ఆయిల్‌లో ఉంటాయి. కలర్‌లెస్ ఆయిల్ చాలా రకాలు ఉంటున్నాయి. చాలా బ్రాండ్‌లు ఉంటున్నాయి. కానీ ఇప్పుడు మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ వయసుతోటి సంబంధం లేకుండా చిన్నవాళ్ళ నుంచి, మిడిల్ ఏజ్ నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి లావుగా ఉన్నారా, సన్నగా ఉన్నారని లేదు. కొలెస్ట్రాల్ అనేది ఎలా ఉంటుందో, ఎలా ఫామ్ అవుతుందో, అది ఆ కొలెస్ట్రాల్ అనేది లావుగా ఉండే వాళ్ళకే ఉంటుందని ఏం లేదు. సన్నగా ఉన్న వాళ్ళకి కూడా ఎక్కువ ఉంటాయి కొలెస్ట్రాల్. దానివల్ల నేను సన్నగానే ఉన్నాను కదా అనుకుంటాం. కానీ మనకు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండి చాలామంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు మనం చూసుకుంటే కనుక. ఒకప్పుడు మన చెయ్యి పట్టుకొని, నాడి పట్టుకొని చూసి మన హెల్త్ ప్రాబ్లం ఏముందో చెప్పేవాళ్ళు. అసలు చాలామంది నార్మల్ డెలివరీసే అయ్యాం. మనం కూడా అప్పుడు మా పెద్దవాళ్ళకి అలానే నార్మల్‌గానే డెలివరీ అయి ఉంటాం. కానీ ఇప్పుడు మనకి నార్మల్ డెలివరీ అయ్యే వాళ్ళని మనం బయట చూస్తున్నామా? హాస్పిటల్‌కి వెళ్తే బ్లడ్ టెస్ట్, షుగర్ టెస్ట్, యూరిన్ టెస్ట్, ఏ టెస్టులు రాయకుండా ఇంటికి పంపించట్లేదు. అసలు నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సే లేదు. ఎందుకంటే మనం తీసుకునే తిండి గానీ, ఆహారపు అలవాట్ల వల్ల చాలా మార్పు అనేది వచ్చింది. ఒకప్పుడు కంటి చూపు అనేది చాలా బాగుండేది. అప్పటి లైటింగ్ లేదు. బుడ్డి కింద, లాంతర్ కింద చదువుకునేవాళ్ళు. మన పెద్దవాళ్ళ కాలంలో. మన హయాంలో కొంచెం ఉన్నాయి. అంతకంటే ముందు అసలు లైటింగే లేదు. టీవీ లేదు, ఫోన్ లేదు, ఏముండేవి కాదు. న్యాచురల్‌గా కిరోసిన్ బుడ్డి ఉండేది, క్యాండిల్ ఉండేది, లాంతర్ ఉండేది. అవే వాడుకునేవాళ్ళు. ఛార్జింగ్ లైట్లు కూడా లేవు ఆఖరికి. కానీ అంత చీకట్లో వాళ్ళు ఆ వెలుగుల్లో వాళ్ళు పనులు చేసుకున్నా కూడా వాళ్ళకి ఎలాంటి కంటి చూపు అనేది తగ్గలేదు. స్పెట్స్ అనేవి లేవు. కానీ ఇప్పుడు మన పిల్లల నుంచి ప్రతి ఒక్కరికి స్పెట్స్ వస్తున్నాయి. అప్పుడు స్వీట్స్ అవలీలగా తినేవాళ్ళు. ఇప్పుడు మన పెద్దవాళ్ళకి ఎవరికైనా అరిసెలు, ఏదైనా సంక్రాంతి వచ్చి అలాంటివి చేసినా కూడా పక్కన పెట్టుకొని ఒక 4, 5 అయినా వాళ్ళు వరుసగా తినగలుగుతున్నారు. కానీ మనం ఏదైనా స్వీట్ పెడితే కొంచెం నాకు హాఫ్ స్వీటే చాలు, అసలు నేను స్వీట్లే తినను అని చాలా మందిలో మనం ఇంటికొస్తే చూస్తుంటాం. నాకు టీలో కూడా ఎక్కువ షుగర్ వేయొద్దు, నేను తాగను అని ఎందుకు చెప్తున్నారు? వాళ్ళకుండే ప్రాబ్లమ్ వాళ్ళకి తెలుసు కాబట్టి ముందుగానే నేను తక్కువ తినాలి, నాకు ఇష్టం లేదు అని చెప్పి ఏదో ఒక రీజన్స్ చెప్తున్నారు. అంతేకాకుండా ఒకప్పుడు క్రిస్టల్ ఉప్పు, కల్లుప్పు నేరుగా వాడుకునేవాళ్ళు. దాన్ని ఎలా ఏమీ చేయకుండా. అలా అప్పుడు ఎవరికీ బీపీ లేదు, ఏది లేదు, ఏ ప్రాబ్లమ్స్ లేవు. లో బీపీ లేదు, హై బీపీ లేదు, ఏది లేదు. కానీ ఇప్పుడు సాల్టుల్లో కూడా మనం చూస్తే చాలా అయోడైజ్డ్ అని, ఆశీర్వాద్ అని, టాటా అని మనం మార్కెట్లో చూస్తే చాలా రకాలు వచ్చున్నాయి. కానీ ఇప్పుడు చాలామందికి లో బీపీ ఉంటుంది, హై బీపీ ఉంటుంది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నాకు తెలిసిన తర్వాత కూడా మేము చాలా రోజులు బావి నుంచి నీటిని తోడుకొని వాటిని తాగేవాళ్ళం. అప్పుడు అసలు ఎలాంటి నొప్పులు ఉండేవి కాదు, ఏవి ఉండేవి కాదు. తాగడానికి కూడా చాలా స్వీట్‌గా ఉండేవి, బాగుండేవి న్యాచురల్‌గా.
కానీ ఇప్పుడు వాటర్లో మనం చూస్తే మినరల్ వాటర్ అని వస్తున్నాయి. టేస్ట్ పరంగా బాగుండట్లేదు. అవి తాగడం వల్ల మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మన పెద్దవాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. వాళ్ళు చనిపోయే వరకు కూడా వాళ్ళకి ఎలాంటి నొప్పులు ఉండేవి కాదు. తిరగతా, ఆడతా, పాడతా పొలం పనులు చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మనం స్టెప్స్ ఎక్కితే నా నుంచి కూడా నేను చెప్పుకుంటున్నా. స్టెప్స్ ఎక్కినా కూడా మనం ఒక ఫ్లేవర్ ఎక్కితే మనకు దమ్మొచ్చేస్తుంది. మోకాలు పట్టేస్తుంది. ఏదో ఒక విధంగా మనం ఇబ్బంది అనేది పడుతున్నాం. ఇవన్నీ ఎందుకు? ఒకప్పుడు మన ఆహారపు అలవాట్లు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు మన ఆహారపు అలవాట్లు ఏ విధంగా ఉన్నాయి. ఒకప్పుడు లైఫ్ టైం ఏ విధంగా ఉండేది, ఇప్పుడు మన లైఫ్ టైం అనేది ఏ విధంగా ఉంది. చేంజ్ అనేది ఎందుకు వచ్చింది? మన పెద్దవాళ్ళు ప్రతి ఒక్కటి న్యాచురల్గా సహజంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకొని వాళ్ళు పెరిగారు. కానీ మనం రెడీమేడ్గా ఇప్పుడు తయారు చేసి బయట మార్కెట్లో దొరుకుతున్న వాటిని మనం తీసుకుంటున్నాం. వాటిని ఎలా తయారు చేస్తున్నారో మనం చూడట్లేదు. ప్రతి ఒక్క దగ్గర కెమికల్ శాతం ఎక్కువైపోయింది కాబట్టి మనకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఆ ప్రాబ్లమ్స్ తగ్గించుకోవడం కోసమే మన వెస్టేజ్ కంపెనీ మేనేజ్మెంట్, వీళ్ళు ముగ్గురు కూడా మన కంపెనీ మేనేజ్మెంట్ మధ్యలో కూర్చోండేది గౌతమ్ బాలే సారు, మన కంపెనీ CEO, మన కంపెనీ మెయిన్ హెడ్. ఇద్దరు పక్కన దీపక్ సూద్ సారు, సోను సూద్ సారు, వాళ్ళిద్దరు కూడా సార్కి కన్వర్బీర్ సింగ్ సారు, వీళ్ళిద్దరు కూడా గౌతమ్ బాలే సార్కి బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళు ముగ్గురే కలిసి ఓన్గా కంపెనీని స్టార్ట్ చేసి June 2న మనకి ప్రోడక్ట్స్ అనేది తయారు చేయడం జరిగింది. మెయిన్గా వెస్టేజ్ అండ్ కంపెనీ ఎందుకు పెట్టారంటే మన పూర్వీకుల అడుగుజాడల్లో నడుస్తూ వాళ్ళు తీసుకున్న ఆహార పదార్థాలు వేప, తులసి, కలబంద, అవిసి గింజలు, ఇంకా ఇక్కడ దొరికే న్యాచురల్గా కలబంద, ఇవన్నీ సహజంగా మనం తీసుకోవాలంటే డైరెక్ట్గా వాటిని తీసుకోలేం కాబట్టి వాటి ద్వారా తయారైన సప్లిమెంట్స్ని మనం తీసుకోవడం వల్ల వాళ్ళు తీసుకున్న ఆరోగ్యాన్ని మనము తీసుకోవచ్చు. మన నెక్స్ట్ జనరేషన్స్కి కూడా నెక్స్ట్ ఇంకా ఆ జనరేషన్స్కి అనేది ఇప్పుడు మనకే తెలియదంటే మన పెద్దవాళ్ళకి తెలుసా? ఇప్పుడు నోని ఫ్రూట్ ఉంది, మన పెద్దవాళ్ళు సహజంగా తీసుకునేవాళ్ళు. కానీ నాకు వెజిటేబుల్లోకి రాకముందు నోని ఫ్రూట్ తెలియదు అసలు. ఇంకా మన నెక్స్ట్ జనరేషన్కి తెలుస్తుందా? ఆ విధంగా మన పూర్వీకుల అడుగుజాడలు అనేవి కనుమరుగైపోతాయి తరాలు మారే కొద్దీ. కానీ ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఇవ్వాలి, మన పూర్వీకులు తీసుకున్న ఆరోగ్యం అని మన కంపెనీ మేనేజ్మెంట్ CNT కణ పోషణ విధానం ద్వారా ప్రతి ఒక్కరికి సహజమైన పద్ధతిలో సప్లిమెంట్స్ రూపంలో మన కంపెనీ ప్రోడక్ట్స్ తయారు చేసింది. అవి వాడుకోవడం వల్ల ఎలాంటి ప్రాబ్లం లేకుండా. కణ పోషణ విధానం అని ఎందుకంటారంటే, ఇప్పుడు జనరల్గా మనం మెడిసిన్ వాడుకోవడం వల్ల ఆ రోజు వరకే మనకు ప్రాబ్లం తగ్గుతుంది. ఏదైనా పెయిన్ కిల్లర్ వాడితే దాని బాడీ లోపల అసలు ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, దాన్ని ఎలా రెక్టిఫై చేయాలని ఏ డాక్టర్ కూడా చెప్పరు. కానీ మన కంపెనీ ఏం చేస్తుందంటే అసలు ఆ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అని మన అప్లైనర్స్ జనరల్గా మనల్ని అడుగుతారు ప్రాబ్లం ఏందని. మనం చెప్పినప్పుడు పలానా మనం వాడినప్పుడు అసలు దేని డెఫిషియన్సీ వల్ల ఆ ప్రాబ్లం వచ్చిందో అది లోపల నుంచి మనకు తగ్గించబడి, ఈరోజు మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి, కాళ్ళ మధ్యలో గుజ్జరిగిపోవడం వల్ల వస్తున్నాయి. ఆ గుజ్జును పెట్టడం కోసం మన కంపెనీ వాళ్ళు మనకు సప్లిమెంట్స్ ఇస్తారు. అవి వాడుకోవడం వల్ల సహజంగా గుజ్జు తయారయ్యి మోకాళ్ళ మధ్యలో మనకు ప్రాబ్లం తగ్గుతుంది. అంటే సైడ్ ఎఫెక్ట్ లేకుండా న్యాచురల్గా సహజంగా మనకున్న ప్రాబ్లం మనం తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా న్యాచురల్గా దొరికాయి. ఈరోజు సప్లిమెంట్స్ వాడుకోవాలా వాడుకోకూడదా అని భయపడిన అవసరం లేదు. ప్రతి ఒక్కరూ సహజంగా ఇవి ఆకులు, పువ్వులు, కాయలు జనరల్గా తీసుకుంటే ఎంత మంచిదో మన సప్లిమెంట్లు కూడా సేమ్. అవి డైరెక్ట్గా తీసుకోలేం కాబట్టి ఈరోజు మనకి ఒక క్యాప్సిల్ రూపంలో కంపెనీ తయారు చేస్తుంది. వాటిని తీసుకోవడం వల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ రాదు. అవి తీసుకొని మనకున్న ప్రాబ్లమ్స్ని తగ్గించుకోవచ్చు. ఈ విధంగా ఉన్న సప్లిమెంట్స్ ఇవి. వీటి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రేపు తెలుసుకుందాము.